హలో నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ అన్నమయ్య జిల్లా. నేను మీ సిరివేలు చరణ్ కుమార్. ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో నడుస్తున్న హాట్ టాపిక్ 17A అంటే ఏంటి, 17A అంటే ఏంటో ఈరోజు మనం తెలుసుకుందాం. 17A ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్, అవినీతి నిరోధక చట్టం. ఇందులో 2018లో వచ్చిన అమెండ్మెంట్స్ ఏంటి, సెక్షన్ 17A ప్రాముఖ్యత ఏంటి అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం. విధుల నిర్వహణలో నేరాలపై ప్రజాప్రతినిధులను, ప్రభుత్వ ఉద్యోగులను విచారించేదే 17A సెక్షన్ అంటారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వంలో ఉద్యోగులు, ప్రజాప్రతినిధులకు ఈ సెక్షన్లు వర్తిస్తాయి. 17A చట్టం పూర్వాపరాలు ఏంటి అంటే 2018లో అవినీతి నిరోధక యాక్టులో సవరణ చేస్తూ 17A అనే కొత్త చట్టాన్ని కేంద్ర ప్రభుత్వం అమలు చేసింది. నిజాయితీ పరులైన ప్రభుత్వ ఉద్యోగులకు కక్ష సాధింపు నుంచి తప్పించేందుకు ఈ చట్టం తీసుకువచ్చినట్లు ప్రకటించింది. 17A అనేది పూర్తిగా 2018 తరువాత కేసులకే వర్తిస్తుందని పార్లమెంటు స్పష్టం చేసింది. 17A ప్రకారం ప్రభుత్వ ఉద్యోగులు, ప్రజాప్రతినిధులు తమ బాధ్యతలలో భాగంగా తీసుకున్న నిర్ణయాలకు సంబంధించి విచారణ చేయడానికి సంబంధించిన అంశం. సెక్షన్ 17A చట్టం ప్రకారం ప్రభుత్వ ఉద్యోగులు, ప్రజాప్రతినిధులు తమ బాధ్యతలలో భాగంగా తీసుకున్న నిర్ణయాలకు సంబంధించి ఆ నేరాలలో ముందస్తు అనుమతి లేకుండా ఏ పోలీసు అధికారి సైతం విచారణ చేయడానికి వీలు ఉండదు. నేరం జరిగిన సమయంలో సదరు వ్యక్తి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగిగా ఉండాలి, లేదా నేరం జరిగిన సమయంలో సదరు వ్యక్తి రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగిగా ఉండాలి. తర్వాత నేరం జరిగిన సమయంలో సదరు ఉద్యోగిని కానీ ఆ ప్రజాప్రతినిధిని కానీ పదవి నుంచి తొలగించాలన్నా, అరెస్టు చేయాలన్నా అధికారం ఉన్నవారి అనుమతి తర్వాతనే విచారణ ప్రారంభించాలి. ఒకవేళ యాంటీ కరప్షన్ బ్యూరో ట్రాప్తో పాటు సంఘటనా స్థలంలోనే ఆ నేరం చేసిన ఉద్యోగి దొరికిపోయినట్లయితే అరెస్టు చేయడానికి ఎటువంటి అనుమతి అవసరం లేదు. ఎవరైనా ప్రభుత్వ ఉద్యోగి కానీ ప్రజాప్రతినిధి కానీ నేరం చేసిన తర్వాత అతడి పై అధికారి తన యొక్క నిర్ణయాన్ని 3 నెలలలో వెల్లడించాలి. కావాలంటే అతని నిర్ణయాన్ని మరొక 1 నెల రోజులు పొడిగించే అవకాశం ఉంది. అయితే 17A మీద నారా చంద్రబాబు నాయుడు గారి లాయర్ల వాదన ఏ విధంగా ఉందో తెలుసుకుందాం. 17A ప్రకారం గవర్నర్ అనుమతి లేకుండా చంద్రబాబును అరెస్టు చేయకూడదు అని అంటున్నారు. సిఐడి అధికారులు 17Aను పాటించలేదు కాబట్టి చంద్రబాబుపై ఉన్న అభియోగాలను క్వాష్ చేయాలి అని అంటున్నారు. 2021లో FIR నమోదు చేశారు కాబట్టి 2018లో వచ్చిన 17A చంద్రబాబు గారికి వర్తిస్తుంది అని అంటున్నారు. చంద్రబాబు ప్రభుత్వ ప్రతినిధిగా ఉన్న సమయంలో తీసుకున్న నిర్ణయం కాబట్టి 17A చంద్రబాబుకి వర్తిస్తుంది అని అంటున్నారు. చంద్రబాబుకు 17A వర్తిస్తుంది కాబట్టి ఆయనపై నమోదైన ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ అభియోగాలు వెంటనే క్వాష్ చేయాలి అని అంటున్నారు. అయితే ఇప్పుడు సిఐడి న్యాయవాదుల వాదనలేంటో మనం తెలుసుకుందాం. 2018లో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే GST స్కిల్ స్కామ్లలో విచారణ ప్రారంభించింది కాబట్టి, అంతేకాకుండా 17A చట్టం రాకముందే విచారణ ప్రారంభమైంది కాబట్టి ఈ చట్టం చంద్రబాబుకు వర్తించదు అని అంటున్నారు. 17A అనేది అవినీతి పరులను కాపాడేందుకు తీసుకువచ్చిన చట్టం కాదని, పాత నేరాలకు పాత చట్టాలే అని 17A చట్ట సవరణలో స్పష్టంగా ఉంది అని సిఐడి న్యాయవాదుల వాదన. చంద్రబాబు ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారని, ఇది తీవ్రమైన ఆర్థిక నేరం అని, దీనికి 17A వర్తించదు అని సిఐడి న్యాయవాదులు గట్టిగా వాదిస్తున్నారు. అయితే స్కిల్ కేసులో ఈరోజు జరిగిన వాదనల్లో చంద్రబాబు క్వాష్ పిటిషన్పై సెక్షన్ 17A అన్వయంపై ద్విసభ్య ధర్మాసనం భిన్నాభిప్రాయాలను వ్యక్తం పరిచింది. ఈ ద్విసభ్య ధర్మాసనంలోని జస్టిస్ త్రివేది 17A చట్ట సవరణ తరువాత కేసులకే వర్తిస్తుందని, చట్ట సవరణ ముందు నాటి కేసులకు వర్తించదని అభిప్రాయపడ్డారు.
కానీ అనిరుద్ బోస్ 17A నిబంధనలను చంద్రబాబు ఉల్లంఘించారని పేర్కొన్నారు. రెండు భిన్నాభిప్రాయాలు ఉన్నాయి కనుక ఈ ద్విసభ్య ధర్మాసనం చీఫ్ జస్టిస్ గారికి రెఫర్ చేయడం జరిగింది. కాబట్టి ప్రస్తుతానికి ఈ కేసుపై నిర్ణయం వెలువడే వరకు వేచి చూడాల్సిందే. చీఫ్ జస్టిస్ గారు ఆయనే స్వయంగా స్వీకరించి ఒక బెంచీని కాన్స్టిట్యూట్ చేసుకుంటారా, లేదా సింగిల్ జడ్జికి రెఫర్ చేస్తారా, లేకపోతే త్రిసభ్య కమిటీని ఫామ్ చేసి కొత్త జడ్జీలకు అప్పగిస్తారా, వేచి చూడాల్సిందే. ఇటువంటి ఇంట్రెస్టింగ్ టాపిక్లతోటి ఇంకొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు సెలవు. అప్పటిదాకా మా సుమన్ టీవీ అన్నమయ్య జిల్లా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి మా వీడియోలను లైక్, షేర్ చేయాలని కోరుకుంటున్నాం.